హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో మొదటిసారిగా 2 బైక్ని రివ్యూ చేయాలనుకున్నాను. దీనికోసం యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు 2 బైకులు కొన్నారు. పాత బైక్ ఒకటి, కొత్త బైక్ ఒకటి ఉంది. ఈ బైక్లో ఆయన దాదాపు 10 ఇయర్స్ అయింది. బజాజ్ యూనికాన్, ఇది హోండా యూనికాన్. ఇలాంటి గొప్ప బైక్ను వదిలేసి అతను బజాజ్ ప్లాటినం 110 కొత్తగా కొన్నారు. ఈ 2 గురించి ఆయన రివ్యూ చేయమని అడిగితే ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారు. రండి సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. సాధించలేదు లేదు, మా తమ్ముడే సురేష్. ఇతను నిజానికి చెప్పాలంటే మా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ ఎవరికి తెలియదు, ఎవ్వరు చూడడం లేదు. కనీసం నా బైక్ రివ్యూతో అయినా ఇతనికి బూస్ట్ రావాలని, లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సురేంద్ర, యూనికాన్ బండి ఓకే. ఇది అందరూ ఏం చెప్తారంటే యూనికాన్ బండి చాలా అద్భుతమైన బండి ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు ఎన్నేళ్ళైంది బండి కొని? హోండా యూనికాన్ మళ్ళా చేద్దామా? నాకు మొదటగా ఏంటంటే బండి మీరు కొత్తగా ఉన్నారు. ఇది ప్లాటినం 110. మీరు ఇంత పెద్ద బైక్ని, యూనికాన్ అనేది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ బండి అంటారు. ఎక్కువ డ్రైవ్ చేసినా కూడా నడుము నొప్పి రాదు, ఏమీ రాదు. ఇలాంటి బండిని వదిలేసి మీరు ఎందుకు దీన్ని ఉన్నారు మొదటగా? ఓకే, వెల్కమ్ టు సురేష్ నారు టాక్స్. వెల్కమ్ టు సురేష్ నారు టాక్స్కు ఉన్న ఒక 120 మంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీనిని జాగ్రత్తగా చూస్తారని కోరుకుంటున్నాను. ఒకసారి బండి చూపిద్దారండి. ఇది హోండా యూనికాన్, హోండా సిబి ఇంజిన్, 150 cc ఇంజిన్. నేను 2011లో ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యా. తర్వాత 1 ఇయర్ వెంటనే నా ఓన్ ఫండ్, నేను కొన్నాళ్ళ శాలరీ అంతా పెట్టుకొని నాకు నేనే బైక్, అప్పట్లో అంతా స్ప్లెండర్ ప్లస్ అవి ఇవి, ప్యాషన్ ప్లస్ ఇవి ఎక్కువ ఉండేవి. అవి కొనేవాళ్ళు. నాకు చిన్న బైకులు ఇష్టం లేదు, పెద్ద బైక్ కొనాలని శాలరీ పెట్టుకొని నేను హోండా యూనికాన్ కొనడం జరిగింది. అప్పట్లో ఇది చాలా ట్రెండింగ్ అనమాట. ఇప్పటికీ ట్రెండింగ్ ఈ బైక్. అయితే 14 సంవత్సరాలు, 2012లో కొంటే ఆల్మోస్ట్ 2026 14 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ బైక్తో నాకు ప్రయాణము. నన్ను చాలా జాగ్రత్తగా ఈ బైక్ చూసుకుంది, నేను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడిని. ఇప్పుడంటే మీకు కొంచెం మట్టి గిట్టి దీని ఏం వాషింగ్ చేయించాలా? దగ్గర తీసా అట్లా దీన్ని వాషింగ్ చేయించాలా? ఓకే, ఎందుకంటే కొత్త బైక్ కొన్నాను కాబట్టి వాషింగ్ చేయించలేదు. దీన్ని కూడా వాషింగ్ చేయించాలి. ఓకే, నేను ఎందుకు కొత్త బైక్ కొనాల్సి వచ్చిందంటే లాస్ట్ 2 ఇయర్స్, అంటే 12 ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 14 ఇయర్స్ కంప్లీట్ అయింది. 2 ఇయర్స్ నుంచి విపరీతమైన రిపేర్లు వస్తూ ఉన్నాయి. అంతకుముందు చాలా జాగ్రత్తగా, ఎట్లా అంటే నేను వాటర్ సర్వీస్ కానివ్వండి, తర్వాత ఏమైనా ఇంజిన్ ఆయిల్ సర్వీస్ కానివ్వండి, మొత్తం చాలా జాగ్రత్తగా, ఎట్లా అంటే ఒక మనిషిలాగే చూసుకున్నాను. నేను దీన్ని ఎంత బాగా చూసుకున్నానో ఇది కూడా అంతే బాగా నన్ను చూసుకుంది. అంతే బాగా బైక్ ఎలా మనిషిని బాగా చూసుకుంటారో మనం అందరం అనుకోవచ్చు. కానీ అది నిజంగా ఎలా చూసుకుంటుందంటే, నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్తో ఎంత కేర్ తీసుకుంటావో బైక్ కూడా నీకు అంతే కేర్ ఇస్తుంది. నాకు చాలా సందర్భాలు ఏంటంటే, నాకు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలకు కొన్నాను కాబట్టి అప్పట్లో ఎంత స్పీడ్ వెళ్తామో మనకు తెలుసు. దీంట్లో మ్యాక్సిమం ఓడోమీటర్ ఇక్కడ 160 వరకు పర్మిషన్ ఉంది. 160 వరకు. నేను మ్యాక్సిమం 120 వరకు వెళ్ళా. దీంట్లో 120, 130 కూడా టచ్ అయ్యాను నేను. ఓకే, ఇప్పుడు నాయుడుపేటలో పనిచేసిన నాయుడుపేట తిరుపతి, నేను తిరుపతి కాలేజ్ అనమాట. 130 కూడా రీచ్ అయ్యి బండిలో. అంటే నీ కార్లు కూడా 130 డ్రైవ్ చేయరు. నేను దీంట్లో అంత డ్రైవ్ చేశా అప్పట్లో. కానీ ఇప్పుడు 60 కూడా డ్రైవ్ చేయలేను నేను. అలాంటి టైంలో కూడా ఈ బండి నాకు ఎటువంటి జర్కులు కానీ ఇంకోటి కానీ ఇవ్వలేదు. నన్ను చాలా సేఫ్ గార్డ్ చేసింది. ఎందుకు సేఫ్ చేసిందని అంటున్నారు, చాలా సందర్భాల్లో నేను ఈ బైకును నెల్లూరులో పర్చేజ్ చేయడం జరిగింది. నెల్లూరు నుంచి కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయ్యా, ఆ తర్వాత ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యా, అక్కడ నుంచి మళ్ళీ చిత్తూరు జిల్లాకి వెళ్ళా, చిత్తూరు నుంచి మళ్ళీ మన ఓన్ నేటివ్ కడప జిల్లాకు వచ్చి ఇన్ని జిల్లాలు నాతో పాటు 14 సంవత్సరాలు తిరిగింది ఇది. అయితే ఇంత సుదీర్ఘమైన దీని ప్రయాణంలో మనకి ఎక్కడో చోట ఇబ్బందులు ఎదురైతే జర్నీ, రోడ్ అంటే రిస్క్ కాబట్టి అట్లాంటి రిస్కుల్లో కూడా నన్ను ఇది బాగా కాపాడింది. ఎందుకురా అంటే, మనం అంత స్పీడ్ వెళ్ళేటప్పుడు, అంటే 80 క్రాస్ అయితే కానీ స్పీడ్ 80 వెళ్ళేప్పుడు మనకి ఎదురుగా 2 వ్యాన్లు వస్తూ ఉన్నాయి. అటొక వ్యాన్ ఇటొక వ్యాన్, మధ్యలో నేను అన్ఎక్స్పెక్టెడ్గా దూరాల్సి వచ్చింది. ఇంకా దూరాను, చచ్చాను అనుకున్నాను నేను. ఆ క్షణంలో ఎట్లా లేపుకెళ్ళిందో బండి నాకు తెలియదు. సర్రం తీసుకెళ్ళిపోయి రోడ్డు మీద మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. అంటే ఆ 2 క్రాసులు వెళ్ళిపోయింది. 2 క్రాసులు అద్భుతం. అట్లాంటి అద్భుతాలు ఒక 3-4 సార్లు నన్ను ఇది చాలా, అంటే మనకు ఒక రెప్పపాటు అనకూడదు, రెప్పపాటు కంటే ఇంకా తక్కువ అలా టైంలో కూడా ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ బండి నన్ను
సర్రున ఆ మూమెంట్ యాక్సిడెంట్ మూమెంట్ అనుకుంటామో ఆ మూమెంట్ నుంచి నన్ను లాక్కొని బయటికి వెళ్ళిపోయింది. ఎంత ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు, తక్కువ అయ్యొచ్చు, ఎక్కువ అయ్యొచ్చు, అవన్నీ వేరే విషయాలు. నన్ను చాలా ఒక 3-4 సందర్భాల్లో మాత్రం చాలా బాగా కాపాడింది. నేను అసలు ఆ మూమెంట్ నుంచి బయటికి వెళ్ళిన బైక్ పక్కన ఆపుకొని ఒక అర్ధగంట సేపు అక్కడే కూర్చున్నా. అంటే ఏంది ఇంత మూమెంట్ ఎట్లా బయటపడ్డానని. అంటే ఎందుకంటే నువ్వు ఏ దాని మీద అయితే నీకు మనం అంటూ ఉంటాం కదా, మామూలుగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని వింటూ ఉంటాం. మామూలుగా మనం ఏదైతే కోరుకుంటుంటామో లేకపోతే దేనికైతే మనము సేవ చేస్తుంటామో అది మనకు అది రాయి అవ్వచ్చు, రప్ప అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, ఇంకొకటి అనవసరం. అవన్నీ కూడా మనకు తిరిగి ఏదో ఒక విధంగా మనకు సహకరిస్తూ ఉంటాయి అనుకోని సందర్భాల్లో. మీరు మిరాయి సినిమా చూసారా? చూసిన. మిరాయిలో ఒక మంత్రదండం గురువు గారు ఇస్తారు. గురువు గారు మంత్రదండం తిప్పుతాడు. చూసారా మీరు మిరాయిని? మిరాయి మన కొత్తగా వచ్చింది. మంత్రదండం తిప్పుతాడు. వెంటనే ఆయన ఐసు పర్వతాలకు వెళ్తాడు. వెంటనే ఆయన మళ్ళీ తిప్పగానే మళ్ళీ ఎక్కడ అడారిలోకి వెళ్తాడు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాడు. కానీ అదే హీరో తిప్పుతాడు. వాడికి ఏమీ రాదు. ఎందుకు రాదు? అతను మేబీ దానికి అటాచ్ కాలేదు. ఇంకొకటి ఏంటంటే అటాచ్ కాలంటే నువ్వు దానికి నీకు మధ్య ఒక కోఆర్డినేషన్ ఏమంటారు, వేవలెంత కుదరలేదంటారు. అందుకు ఆయన ఏమని చెప్తాడంటే నీ ఉద్దేశం దానికి అర్థమవుతే అది నీ కోసం పనిచేస్తుంది. ఆ మంత్రదాన్ని ఆ కట్టెను ఎలా వాడమని చెప్తాడంటే ఆ గురువు నీ ఉద్దేశం దానికి అర్థమవుతే అది నీ కోసం పనిచేస్తుంది అంటారు. అదేవిధంగా జటాయువుతో కొట్లాడేప్పుడు కూడా పక్షి హీరోను కొట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ ఏం చెప్తుంది, నీ ఉద్దేశం దానికి అర్థమవుతే అది నీ కోసమే పనిచేస్తుంది చెప్తుంది. అంటే నీ ఉద్దేశం ముందు ఏదన్నా కానీ అవచ్చు, అది ప్రాణం ఉన్నది కావచ్చు, ప్రాణం లేనిది కావచ్చు, నీ ఉద్దేశం దానికి అర్థమవుతే అది నీకోసం తప్పకుండా పనిచేస్తుంది. అప్పుడు దాని మతిని తాకుతాడు హీరో. దాని మతిని తాకగానే వీనిలో ఉండే ఆ యొక్క ఫీలింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ పక్షికి. అప్పుడు ఆ పక్షి ఏం చేస్తుంది, వానికి సహకరిస్తుంది, వాడిని ఏం కొట్లాడదు ఆ హీరోది. ఆ విధంగా అనమాట. ఆ విధంగా ప్రతిదీ ప్రాణం ఉన్నదైనా ప్రాణం లేనిదైనా అది మన కోసం పనిచేస్తుంది. మనం దానిని ప్రాపర్గా టేక్ కేర్ చేసినప్పుడు. ఓకే, ఇది ఒక పార్ట్. ఈ మొత్తం మీద ఈ బండిని ఎందుకు నేను అమ్మాల్సి వస్తుందంటే ఇది పాత పడిపోయింది. ఆల్మోస్ట్ 15 ఇయర్స్, ఇంకో 1 ఇయర్లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది బండి వ్యాలిడిటీ. ఆర్సీ 15 ఇయర్స్ ఇస్తారు టూ వీలర్ కాబట్టి 4 వీలర్ కాబట్టి ఇది అయిపోతుంది. కాబట్టి నాకు ఒక కొత్త బైక్ కావాలి. కొత్త బైక్. ఒకప్పుడు నేను బ్యాచిలర్ కాబట్టి ఈ హెవీ బైక్ ఇది 140 కేజెస్ ఉంటుంది. 145 కేజెస్ ఉంటుంది. 150 cc ఇంజిన్, చాలా పవర్ఫుల్ ఇంజిన్, మంచి బండి. దీని నుంచి ఎందుకు ఈ లైట్ వెయిట్ ఇది ప్లాటినా, సీసీ కూడా చాలా తక్కువ. బజాజ్ ప్లాటినా సీసీ 110 115 కేజెస్ ఉంటుంది. 115 117 2 కేజెస్ అటు ఇటు ఉంటుంది. ఇది 145 కేజెస్. ఆల్మోస్ట్ ఒక ఇంచుమించు ఒక 25 to 30 కేజెస్ డిఫరెన్స్ వస్తూ ఉంది. అంటే ఆ 30 కేజెస్ మనకు బరువు అనిపించింది నాకు. ఇప్పుడు 15 ఏళ్ళు నేను దీన్ని డ్రైవ్ చేసిన తర్వాత నాకు కొంచెం ఈ బాడీ దీనిని కొంచెం హ్యాండిల్ కాదు, కొంచెం బ్యాక్ పెయిన్ రావడము. ఎందుకంటే కంటిన్యూగా 15 ఏళ్ళు 14 ఏళ్ళు నడిపాను కదా, కొంచెం బ్యాక్ పెయిన్ రావడము. ఈ రిప్స్ నేను ఎప్పుడు ఎందుకంటే స్ట్రైట్గా పట్టుకుంటాను. ఎందుకంటే బ్యాచులర్గా నాకు జస్ట్ 5 ఇయర్స్ ఇది మ్యారేజ్కి ముందు దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు దీన్ని నడిపాను కదా. బ్యాచులర్గా ఉన్నప్పుడు రోమింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కడికంటే అక్కడ తిరగడము, ఫ్రెండ్స్ వేసుకొని తిరగడము. కాబట్టి కంటిన్యూగా బైక్ జర్నీ ఉండేది. ఈ 4-5 ఇయర్స్ నాకు తగ్గిందనమాట. కానీ నాకు ఆ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది నాకు చూపిస్తూ ఉంది. అంటే కొంచెం పెయిన్స్ రావడం అది. మళ్ళీ ఇలాంటి హెవీ వెయిట్ బండి నేను నడపడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే లాంగ్ రన్లో కొంచెం ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అందువల్ల నాకు ఫస్ట్ లైట్ వెయిట్ ఉండాలి. తర్వాత వచ్చేసి సీటింగ్ కంఫర్ట్. ఇది బాగా ఇద్దరు కూర్చోవచ్చు. చూడండి సీటింగ్ ఎలా ఉంటుంది. ఇది ఇలా కరువు సేపు ఉంటుంది. ఒకరు డ్రైవరు, ఇంకొకరు ప్యాసింజర్. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ఫ్యామిలీ అయింది కాబట్టి మాకు ఒక బాబు కూడా ఉన్నాడు కాబట్టి బాబుని ఇక్కడ కూర్చోబెట్టలేదు. ఇటు చూసారా బంప్ ఉంది, పెట్రోల్ ట్యాంక్ దగ్గర బంప్ ఉంది కాబట్టి బంప్ మీద పిల్లడు కూర్చోలేడు. అది చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. అది పట్టుకోవడానికి కావచ్చు. నాకేంటంటే ఫ్యామిలీకి కావాలి, లో వెయిట్ ఉండాలి. తర్వాత ఆటోమేటిక్గా నేను ఎక్కువ ఇప్పుడు కారు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ బైక్తో ఎక్కువ ట్రావెల్ చేయదలుచుకోలే. ముగ్గురం ట్రావెల్ చేయాలి, ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి కుదరదు. కాబట్టి నాకు కారు ఉంది కాబట్టి నాకు చిన్న ట్రాన్స్పోర్ట్ అంటే టౌన్లో తిరగడానికి, జస్ట్ ఆ బ్యాంక్ వరకు పోవడానికి ఎంత ఒక 20-25 కిలోమీటర్ల నుంచి నేను ఎక్కువ డ్రైవ్ చేయను బైక్. కాబట్టి నా అవసరానికి తగ్గ బైక్ ఏంటి ఇప్పుడు అనేది నేను వెతకడం స్టార్ట్ చేశాను. వెతికి నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చాయిస్ వచ్చేసి హీరో హోండా స్ప్లెండర్ ప్లస్. నాకు స్ప్లెండర్ ప్లస్ బాగా నచ్చింది, అదే తీసుకోవాలనుకున్నా. దానికోసం తిరిగాను. మన ఫ్రెండ్స్ యొక్క బైకులు అందరికీ ఉంటాయి కాబట్టి దాన్ని డ్రైవ్ చేశాను. కొత్తగా కొంచెం దూరం డ్రైవ్ చేస్తే ఈ బండి మీద కూర్చున్న తర్వాత ఆ బండి నాకు చాలా కిందకుంది. ఎందుకో విజిబిలిటీ నాకు అంత అనిపించలేదు. ఎందుకో నాకు నచ్చలేదు ఆ బైక్. అంటే ఇంత పొడవు బైక్, ఈ బైక్ దూరిన తర్వాత నచ్చలేదు. మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుక్కున్నాను. మళ్ళీ ఆల్టర్నేటివ్స్ వెతికితే టీవీఎస్ స్పోర్ట్, టీవీఎస్ స్టార్ సిటీ,
టీవీఎస్లో రేడియంట్ అని ఇంకొక బైక్ ఉంది, తర్వాత బజాజ్ ప్లాటినా, తర్వాత హీరోలోకి వెళ్తే హీరో హోండా డివైడ్ అయ్యారు కాబట్టి హీరోలోకి వెళ్తే గ్లామర్ ఉంది, షైన్ ఉంది, మంచి బైక్ షైన్ 100 ఉంది, 110 ఉంది. ఇవి ప్లస్ స్ప్లెండర్, హీరోలో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. వీటన్నింటిలో నాకు బాగా లుక్ పరంగా నచ్చిన బైకు బజాజ్ ప్లాటినా. బజాజ్ ప్లాటినా ఏమంటే ఏమాత్రం కూడా దీనికి తీసుకోదు, దీనికి ఏమాత్రం కూడా స్టైల్లో తీసుకోలేదు. ఇంత హైట్ ఉంది, ఇంత కంఫర్ట్నెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే సీటింగ్ వచ్చేసి ఫ్లాట్ సీట్, లాంగ్ ఫ్లాట్ సీట్. లాంగ్ ఫ్లాట్ సీట్లో ఖచ్చితంగా ఇద్దరు మనం లోకల్గా తిరగలిగితే ముగ్గురు బాగా బాబును కూర్చోబెట్టడానికి నార్మల్ సీట్ ఉంది, నార్మల్ సీట్ బంపింగ్ ఏం లేదు కాబట్టి పిల్లడు ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ నేను, ఇక్కడ ప్యాసింజర్ మా వైపు ఎవరైనా కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీ నిదానంగా తిరగడానికి, లోకల్గా తిరగడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి దీంట్లో వచ్చేసి ఎందుకు నేను స్ప్లెండర్ ప్లస్ పోలేదంటే చిన్న చిన్న రిమార్క్స్ అంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ. ఈ బైకులకు కూడా నీకు చాలా తక్కువ ఉంటుంది. ఇవి 130, 140 లోపే ఉంటుంది. 130, 140 mm క్లియరెన్స్ ఉంటుంది. ఇది 200 ఉంటుంది. హైయెస్ట్ 200 అనేది మీకు సుజుకి స్పోర్ట్స్ బైక్లో వస్తుంటాయి. ఈవెన్ సుజుకి స్పోర్ట్స్ బైక్లో కూడా 180 కూడా ఇవ్వరు. 180, 160 ఆ రేంజ్లో వెళ్ళిపోతూ ఉంటాయి. 200 వస్తూ ఉంటుంది అప్రాక్సిమేట్గా. ఇది 200 గ్రౌండ్ క్లియరెన్స్. ఎందుకంటే మనకు టౌన్లో పోతే ఎక్కువ బ్రేకర్లు ఉంటాయి. సో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటే డ్యామేజ్ అవుతాయి. సో అది ఒకటి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చింది. అయితే వీటిల్లో నాకు ఫస్ట్ షోరూమ్కి వెళ్ళగానే అక్కడ ఉన్న మేనేజర్ గారు నాకు అంటే జనరల్గా అమ్మేదంతా వచ్చేసి బజాజ్ 100, ప్లాటినా 100. ఓకే, ఇట్లా అండి. ఇది 110cc అని రాసి ఉంటారు అనమాట. ఇప్పుడు వచ్చే బైకులన్నిటికీ కూడా 110 ఇక్కడ సీసీ ఇంజిన్ కెపాసిటీ రాస్తారు అనమాట. 100, 150, 120, 127 రాస్తారు. ఇక్కడ బజాజ్ 110 రాసి ఉంటారు. 100 అయితే కన్నా 100 బజాజ్ 100 అని రాస్తారు. ఇది 110cc కాబట్టి 110 రాస్తారు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి దీనిలో ఉన్న ఇక్కడ 100కి 110కి డిఫరెన్స్. నాకు మేనేజర్ గారు వచ్చేసి 100 ఇచ్చారు. బజాజ్ షోరూమ్ మేనేజర్ వచ్చేసి 100 ఇది బాగుంటుంది సార్ మీకు అది అన్నారు. అయితే 100కి 110కి డిఫరెన్స్ ఏంటి అని మళ్ళీ నేను కొంచెం అంటే 110 ఉందని నాకు తెలియదు ఫస్ట్. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి స్పెసిఫికేషన్స్ ఏంటని చూడగానే కంపారిజన్ ఆటోమేటిక్గా చార్ట్ వచ్చేసింది 100, 110 అని. ఏంటి స్పెసిఫికేషన్స్ చూడగానే 100కి 110కి తేడా ఏంటంటే అక్కడ ట్యూబ్ టైర్ ఇస్తారు. ఇవి ట్యూబ్లెస్ టైర్. ట్యూబ్లెస్ టైర్. 100 నుండి ట్యూబ్ టైర్ వస్తాయి. ఇది 100 ట్యూబ్లెస్ టైర్. నేను అప్పట్లో 2012లో ఇవి ట్యూబ్లెస్ టైర్ అనమాట. నాకు కొన్న తర్వాత నేను ఇంచుమించుగా నాకు గుర్తే లేదు దీనికి పంచర్ అయినట్లుగా నాకు గుర్తు లేదు. జస్ట్ ఒక 3 years బ్యాక్ టైర్లు మార్పించా. ఎప్పుడన్నా గాలి తగ్గితే గాలి పట్టించుకున్నా. నేను ఈ 12 ఏళ్ళలో దీనికి పంచర్ అయిపోయినా. అంటే నేను తిరిగే తక్కువ అయ్యిండొచ్చు, తక్కువైనా కూడా నేను ఎప్పుడు పంచర్ అయిపోయింది. ఎందుకంటే నేను పొలాలకు గిలాలకు తిరగను కాబట్టి మెయిన్ రోడ్లో తిరుగుతాను కాబట్టి పంచర్. నేనైతే ఇంతవరకు పంచర్ అయిపోయినా. కానీ నీకు ట్యూబ్ టైర్లు ఏంటంటే ఏదైనా చిన్న రాయి దగ్గర కూడా డ్యామ్ అంటారు, పేలిపోతుంది. డ్యామ్ అంటారు అనమాట. డ్యామేజ్ అవుతాయి ఉంటుంది, మళ్ళీ పంచర్ వేయించుకుంటారు. వీటిలో ఏదైనా పంచర్ జరిగినా కూడా నీకు సడన్గా గాలి అనేది పోదనమాట. మంచిగా అట్లే ఉంటుంది, కొంచెం జర్నీ చేయొచ్చు. ఏదైనా అయినా కూడా మళ్ళీ మనం కొట్టిస్తే కానీ వెంటనే సెటరేట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇంతవరకు పంచర్ అయిపోయాయి 14 ఏళ్ళు. అది నాకు గుర్తుంది. అందువల్ల నా మెయిన్ క్రైటీరియా వచ్చేసి ట్యూబ్లెస్ టైర్. ట్యూబ్లెస్ టైర్లు నీకు 110లో దొరుకుతున్నాయి కాబట్టి ట్యూబ్లెస్ టైర్ల కోసం తీసుకున్నా. రెండోది ఏంటంటే సస్పెన్షన్. ఇటేరా సస్పెన్షన్, ఇది మోనో సస్పెన్షన్. సస్పెన్షన్ నీకు 100కి వచ్చేసి స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్. అంటే స్ప్రింగ్ లోపల స్ప్రింగ్ వస్తుంది, డబుల్ స్ప్రింగ్ వస్తుంది. అది మంచి సస్పెన్షన్. ఇది నైట్రాక్స్ సస్పెన్షన్ అని దానికంటే మంచిది అనమాట. కొంచెం గ్యాస్ లాగా ఉంటుంది సస్పెన్షన్ ఇది. ఓకేనా. ఈ సస్పెన్షన్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ అనేది 100కి వస్తుంది. ఇది మంచి సస్పెన్షన్ అనమాట, చాలా బాగుంటుంది సస్పెన్షన్. కాబట్టి ఈ సస్పెన్షన్ ఒకటి, తర్వాత ట్యూబ్లెస్ టైర్లు ఒకటి నన్ను బాగా అట్రాక్ట్ చేస్తాయి. 100 కాకుండా దీన్ని తీసుకోవడానికి. ఓకేనా. లైట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కీ ఆన్ చేయగానే మీకేమవుతుందంటే ఓకే కీ ఆన్ చేయగానే మీకు స్టార్ట్ చేయగానే స్టాండ్ ఇది ఒక మెయిన్ బెస్ట్ ఫీచర్. గుర్తు చేసావు.
చూసావా స్టాండ్ వేసి ఉండడం వల్ల మనం ఎంత కొట్టినా కూడా ఆన్ కాలేదు. ఆన్ కాదు. సెన్సార్ అనమాట. ఓకే. ఎందుకంటే పొరపాటు నువ్వు స్టాండ్ వేసుకొని మనం చాలా సార్లు చూసుంటాము, స్టాండ్ వేసుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాం, మనం చాలా మర్చిపోతుంటాం బైక్ ఎక్కగానే. అది ఏ స్పీడ్ బ్రేకర్ తగిలి చాలా కొన్నిసార్లు కింద పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనం స్టాండ్ వేసి కొట్టడం వల్ల కావట్లా అసలు కాలేదు. చూడండి. ఇప్పుడు బైక్ జరిగే ప్రమాదాల్లో స్టాండ్ వల్ల దాదాపు 2% జరుగుతుంది. 100లో 2 ఖచ్చితంగా జరుగుతుంది. అంటే 2% అవ్వదు, 20% అవ్వదు. 100లో ఎస్, 100లో 2%. 2%. చూసారా? ఆన్ చేయగానే మీకేమైంది? ఎల్ఈడి లైట్ ఆటోమేటిక్ వచ్చింది. ఓకేనా? ఎల్ఈడి లైట్ ఆన్ అయింది. ఇక్కడ ఇప్పుడు వచ్చే బండ్లన్నింటికి కూడా ఆటోమేటిక్గా హెడ్ లైట్ కూడా ఆన్ అవుతుంది. BS6 మొత్తం. BS6 ఇది కూడా BS6 అయినా కూడా నీకు హెడ్ ల్యాంప్ ఆన్ కాదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు అవసరం ఉంటేనే వేసుకోవచ్చు. నువ్వు అవసరం ఉంటేనే వేసుకోవచ్చు. ఆన్ అయిందా? ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఎల్ఈడీనే కదా? నో, ఇది హాలోజన్ లైట్. ఇది ఒకటి కొంచెం డిసడ్వాంటేజ్ ఉందో, అది కూడా ఎల్ఈడి చిట్ట బాగుండేది. ఈ ఇయర్ అన్న మోస్ట్లీ అప్డేట్ చేస్తాం, చూద్దాం. ఓకేనా? దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే లైఫ్ బాగా వస్తుంది. లైట్ యొక్క లైఫ్, లోకల్ బల్బ్ యొక్క లైఫ్ బాగా వస్తుంది. ఎందుకంటే నీకు అవసరం ఉంటే వేసుకుంటాను నైట్ టైం. నీకు ఆటోమేటిక్గా హాలోజన్ ల్యాంప్ ఆన్లో ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ దీనిలో. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. ఓకే. ఛార్జింగ్ మీరు ఎప్పుడైనా బైక్లో పోయినప్పుడు ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఒక చిన్న USB కేబుల్ పెట్టుకుంటే ఆ ఛార్జింగ్ పెట్టుకొని దీంట్లో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఓకే. దీంట్లో మంచి అడ్వాంటేజ్ ఇది. ఓకేనా? ఇది లైట్ వెయిట్, మంచి బీటింగ్ కూడా బాగుంది. ఎస్, బీటింగ్ బాగుంటుంది. ఓకే. మీకు బజాజ్ యొక్క నెట్వర్క్ గురించి, బజాజ్ షోరూమ్ల గురించి మీకు అంతా బాగా తెలుసు కాబట్టి, బజాజ్ యొక్క నెట్వర్క్, బజాజ్ షోరూమ్లోనే బాగా తెలుసు కాబట్టి సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి TVS స్పోర్ట్, TVS స్టార్ సిటీ, వీటికి ఎందుకు నేను వెళ్ళాలంటే మనం బజార్లో ఎప్పుడైనా గమనించేప్పుడు కూడా హీరో గ్లామరు, హీరో షైను, తర్వాత హోండా గ్లామర్, హోండా షైను, తర్వాత హీరోకి వచ్చేలోపు స్ప్లెండర్ ప్లస్ HF డీలక్స్ మనకు మార్కెట్లో రోడ్డు మీద ఎప్పుడు కనబడతా ఉంటాయి. తర్వాత ఈ ప్లాటినాలు ఎక్కువ కనబడతా ఉంటాయి, పల్సర్లు ఎక్కువ కనబడతా ఉంటాయి. తర్వాత TVS స్పోర్ట్, స్టార్ సిటీ అనేది చాలా తక్కువ కనబడతా ఉంటాయి. వాటికి ఏంటంటే కంపెనీ కూడా కొన్నిసార్లు నేను వేరే కస్టమర్స్ అడిగితే దాని క్లచ్ కోసం పోతే, క్లచ్ వైర్ కోసం షోరూంలో కూడా దొరకదన్నా అని చెప్పారు. మనకు షోరూమ్ కూడా క్లచ్ వైర్ ప్రొవైడ్ చేయలేనంత ఇదిగా ఉన్నప్పుడు మనం బైక్ను మనం మెయింటైన్ చేయలేం కదా. షోరూంలో దొరకవు, బైక్లో మెకానికల్ దగ్గర దొరకకపోతే మనం ఇబ్బంది పడతాం అనే ఉద్దేశం. అది కరెక్టో కాదు నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేసుకోవాలి. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. నాకు ఆ ఇన్ఫర్మేషన్ విన్నాను. ఇంకా మనకు బజాజ్ అయితే కానీ నెట్ మంచి సర్వీసింగ్లో మంచి పేరు ఉంది. ఇంకొకటి దుకాణాల దగ్గర ఎక్కడైనా మెకానికల్ దగ్గర బాగా సర్వీస్ చేస్తాను. అందువల్ల నేను ఈ యొక్క ప్లాటినా 110cc కొనడం జరిగింది. మైలేజ్ వచ్చేసి యాక్చువల్గా నేను ఈ మైలేజ్ ఎప్పుడు చెక్ చేసేవాడిని కాదు, నేను దీనిలో కూడా ఎప్పుడు చెక్ చేయను. నాకు ఆల్మోస్ట్ ఇది ఈ యూనికాన్ వచ్చేసి 50-55 వచ్చేది. వాళ్ళు 60 అని ఇస్తారు, కానీ మనకు రియల్ లైఫ్లో వచ్చేసి 50-55 వస్తుంది కంపల్సరీ. మనం తోలడానికి 50 వస్తుంది. ఇంకా నేను దీనికి బజాజ్ ప్లాటినాకు వచ్చేసి వాళ్ళు 70 అని ఇచ్చారు, కానీ రియల్ టైంలో దీని యొక్క మైలేజ్ 75 కూడా వస్తుందని విన్నాను. 75 to 80 కూడా వస్తుందంట. 100 అయితే నీకు 80 కూడా టచ్ అవుతుంది. ఇది 110cc కాబట్టి కొంచెం ఇంజిన్ కెపాసిటీ ఎక్కువ. ఇది 110 అని రాసిన 115cc, ఇది 115cc ఇంజిన్. కొంచెం 100 కంటే ఇది కొంచెం పవర్ఫుల్ ఇంజిన్. పవర్ కావచ్చు, టార్క్ అంటే తెలుసు కదా, స్పీడ్ ఉంటుంది దాన్ని, అట్లా జర్కింగ్ పవర్ అనమాట మొత్తం. అది కూడా కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఓకేనా? అందువల్ల మనం హై పవర్ ఉంటుంది ఇంజిన్కి. తర్వాత ట్యూబ్లెస్ టైర్లు వచ్చాయి, సస్పెన్షన్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనకు హాలోజన్ ల్యాంప్ ఆటోమేటిక్గా రెండింటికి ఉంటుంది. ఆడ USB ఛార్జింగ్ పాయింట్. నాకు మెయిన్ సీట్ కంఫర్ట్ ఉంటుంది. పిల్లలు కూర్చోబెట్టుకోవడానికి టౌన్లో దగ్గర నాకు బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇవి నాకు ఈ యొక్క క్రైటీరియాస్, ఈ పాయింట్స్ నేను గుర్తుపెట్టుకొని నా మైండ్లో పెట్టుకొని, ఇది నాకు అన్నింటికీ పెద్ద బండి, లుక్ పరంగా పెద్ద బండి లాగా ఉంటుంది. మైలేజ్ ఇస్తుంది. కంఫర్ట్ ఉంది. ఈ కంఫర్ట్ అంటే ఇట్లా అండి, ఇక్కడ కంఫర్ట్ టెక్ అని ఇచ్చారు చూసారా, కంపెనీ వాడు ఇచ్చాడు. కంఫర్ట్ టెక్ అంటే కంఫర్ట్ పరంగా బెస్ట్ అనమాట. అందువల్ల నేను మొత్తం మీద అందువల్ల నేను బజాజ్ ప్లాటినా కొనడం జరిగింది. నేను ఏదైనా కొంటే కన్నా ఆల్మోస్ట్ ఖచ్చితంగా నేను 2-3 ఏళ్ళ గట్ట మార్చడం నాకు ఇష్టం ఉండదు అనమాట. దాన్ని లాంగ్ టర్మ్ జర్నీ చేస్తుంది దాంతోపాటు ఏదైనా కానీ. ఈ బండి 14 ఏళ్ళు నేను దీంతో సహవాసం చేశాను. ఆల్మోస్ట్ ఇది నాలో పార్ట్ అండ్ పార్సిల్. అదేవిధంగా ఇప్పుడు ఈ బండిని నేను
మా మేనలుడు ఓకే. అతనికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ఎందుకంటే దీనిలో 2 పాయింట్లు. దీన్ని ఫస్ట్ ఎక్స్చేంజ్కి ఇద్దాం అనుకున్నా. ఇది ఎట్లుంటుందంటే షోరూముల దగ్గర కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అనే టైపులో ఉంటుందన్నమాట. అదే ఇదే బండిని వాళ్ళ దగ్గర పోయి కొనాలంటే కనీసం 30-35,000 చెప్తారు. అదే మనం ఎక్స్చేంజ్కి వేస్తామంటే 15,000-18,000 నుంచి చెప్తారు. 15,000-18,000 వేసుకున్నాం సార్ అని చెప్తారు. అదే మనం కొనాలి ఇట్లాంటి బండి అంటే వాళ్ళు షోప్ టప్ చేసి ఒక 5,000 పెట్టి రిపేర్లు చేపించేసి 35,000 సార్ మంచి పవర్ఫుల్ ఇంజిన్. అదే ఈ రోజు కొనాలంటే 1,45,000 150 ఉంది. 150 అవుతుంది బండి. మనం ఆల్మోస్ట్ 70,000 ఆ రోజు 2012లో 70,000 పెట్టి కొన్నాను. దాదాపు 14 ఏళ్ళు నాతో జర్నీ చేసింది. ఈ రోజు అమ్మినా కూడా నీకు ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు వస్తుంది. అయితే నాకు ఈ బండి అమ్మడం ఇష్టం లేదు. మనలో ఎవరో ఒకరికి ఉండాలి అని మా మేనల్లుడు అతను డిగ్రీ చదువుతా ఉన్నాడు. ఆ అబ్బాయి తిరగడానికి దీనికి కావాలంటే ఒక బైక్ కొనుక్కోవాలని అంటా ఉంటే ఆ బైక్ కొనమెందుకు నా బైకే తీసుకో, దీన్ని రిపేర్ కూడా చేయించిస్తా అని చెప్పాను. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎక్కువ తిరగల. మహా అంటే 70,000 14 ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా 70,000 మించి తిరగల నేను. అదే మనం జనరల్గా మనం రెగ్యులర్గా వాడే వ్యక్తులు చూస్తే వాళ్ళు ఒక 5-7 1 లక్ష కిలోమీటర్లు క్రాస్ అయిపోతారు. ఒక 7 ఏళ్ళు వాడామంటే బండిని వాళ్ళు 1,00,120 ఇంకా దాన్ని చచ్చిపోయేలాగా వాడుతూ ఉంటారు. కానీ మేము ఎక్కువ తిరగం కాబట్టి జస్ట్ ఆఫీస్కి ఇంటికి ఏదైనా మన పర్సనల్ పర్పస్ టౌన్ తిరగడానికి వాడుతుంటాం కాబట్టి ఈ మైలేజ్ అంటే నీకు ఇంకా ఇంజిన్లో కొంచెం దమ్ము ఉంటుంది, బాగా కెపాసిటీ ఉంటుంది, దమ్ము ఉంటుంది. కాబట్టి కొంచెం రిపేర్ చేయించుకోగలిగితే ఒక 5,000-7,000 పెట్టి మంచి పవర్ఫుల్గా ఇంకొక 5-6 ఇయర్స్ వాడుకోవచ్చు. ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అందువల్ల అతనికి ఇచ్చేగిన అతను కూడా వాడుకుంటాడు బాగా. ఈ బండి యొక్క రైడింగ్ని అతను కూడా ఆస్వాదిస్తాడు పెద్ద బండికి అని నాకు అర్థమై అతనికి నేను ఇవ్వడం జరిగింది. ఇక మీద నేను నా ఫ్యామిలీ కోసం ఈ యొక్క ప్లాటినాను మా కుటుంబంలో భాగస్వామిగా చేర్చుకుంటున్నాను నేను. ఇక దీనితోనే నా ప్రయాణం. ఇది నాకు దీనిని వద్దనుకోవడం కాదు, దీనిని బదులుగా ఇప్పుడు నేను దీన్ని కొనుక్కోవడానికి ప్రధానమైన కారణం నా రివ్యూస్ అవి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.